కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే సంబరాల రాంబాబును లేపేస్తామని హెచ్చరించారు. తన సొంత బ్రాండ్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని, తెలంగాణ సొమ్మును నాశనం చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక బ్రాండ్ కోసమే కేసీఆర్ అబద్ధాలు, పిట్టకథలు చెప్పారంటూ ఆయన విమర్శించారు. 2 సంవత్సరాలకే కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో ఎంపీ ప్రశ్నించారు. ఇక కేటీఆర్, హరీష్ ప్రజలను పక్కదో పట్టిస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాయితే చెల్లదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? దాంట్లో నీళ్లు నింపితే ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉంది, దీంట్లో నీళ్లు నింపొద్దని చెప్పి నివేదికలు ఇచ్చింది. కాబట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కట్టేటప్పుడే సరిగ్గా పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి పరిణామాలకు ధీటుగా కట్టే ప్రయత్నం చేయలేదు కాబట్టి అది కుంగిపోయిందని వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ నీళ్లు నింపితే ఏమైంది? మళ్ళీ కొట్టుకోపోతే ఎవరు మునిగిపోతారు? ఊర్లు మునిగిపోతాయి. దాన్ని పక్కన పెట్టి 2 ఏళ్ల నుంచి కాలయాపన చేసిర్రు. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని స్టార్ట్ చేయండి అంటే, మాకు స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదా? మాకు రైతులు బాగుండాలని ఇంట్రెస్ట్ ఉండదా? మాకు ప్రజలు మంచిగా ఉండాలని ఇంట్రెస్ట్ ఉండదా? మీరు చెప్తేనే మాకు తెలుస్తుందా ఏంది? మీరు కట్టిన ప్రాజెక్ట్ని మీరు ఏ విధంగా కట్టిరో తెలంగాణ ప్రజలు చూసిర్రు. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ అప్పుడు కుంగిపోయిన తెల్లారి వీళ్ళు పోలీస్ కేసులు కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ మీద. అక్కడ పోలీస్ స్టేషన్లో, దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఏమని? బాంబులు పెట్టి పేల్చిరని. అంటే అర్థం చేసుకోండి వీళ్ళ కథలు ఎట్లుంటాయో.